ఓం సాయిరామ్. బుడ్డి మహారాజ్ బాబా సమాధి మందిరము నిర్మించుట. బాబా తను ఏ పనైతే చేయ సంకల్పించినో ఆ సంగతి ముందుగా ఎవరికీ తెలియచేసేటి వారు కారు. సందర్భము చూసి ప్రత్యేక అనుకూల పరిస్థితులకు గమనించి ఇతరులకు తెలియచేసి ఆ పనిని సఫలీకృతము చేయించెడివారు. ఈ విషయములలో బాబా సమాధి మందిర్ ఒకటి నాగాపూర్ పట్టణవాసియగు శ్రీమాన్ బాపు సాహెబ్ బూటీ షిరిడీలో బాబావారి వద్దనే కుటుంబ సమేతముగా స్థిరపడెను. అతను ధనవంతుడు, కోటీశ్వరుడు. అతనికి షిరిడీలో ఒక సొంత భవంతి ఉండినా బాగుండునని భావించెను. అతను కొంతకాలానికి ఒక రోజున దీక్షిత్ వాడాలో నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యము స్వప్నము ద్వారా కనపడెను. బాబా స్వప్నములో అతనితో షిరిడీలో ఒక వాడాను మందిరముతో సహా నిర్మించుమనెను. దీక్షిత్ వాడాలోనే పుట్టి ప్రక్కగా నిద్రించున్న శ్యామకు కూడా ఇదే కల వచ్చెను. శ్యామ ఈ కలగని నిద్రమేలుకొని ఏడ్చుచుండెను. అప్పుడు బూటీ మహారాజ్ శ్యామని విషయమేమిటని అడిగెను. అప్పుడు శ్యామ బాబావారు మందిరముతో పాటు ఒక వాడాను నిర్మించమని కలలో తెలిపినని చెప్పెను. వారిద్దరికీ ఒకే కల వచ్చుట వారికి చాలా ఆశ్చర్యం కలిగించినది. బాబా పలికిన ప్రేమాస్పదమైనవిగాను నేను అందరి కోరికలు మందిరములో నుండి నెరవేర్చదనని సెలవిచ్చిరి అని శ్యామ బూటీతో తెలిపెను. బూటీ కోటీశ్వరుడు అగుటచే బాబాగారి ఆజ్ఞ ప్రకారం వాడాను మందిరమును నిర్మించుటకు మాధవరావు శ్యామతో ప్లాను ఒకటి తయారు చేయించెను. కాకాసాహెబ్ దీక్షిత్ కూడా దానిని ఆమోదించెను. ఆ ప్లాను బాబాగారికి చూపగా వారు కూడా అంగీకరించిరి. శ్యామ ఆధ్వర్యమున కట్టుట ప్రారంభించిరి. ఒక బావి, భూమి లోపల ఒక గృహము, భూమిపై ఒక గృహము పూర్తి అయ్యేను. బాబాగారు కూడా లెండి తోటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తగిన సలహాలను ఇచ్చిచుండెను. మిగిలిన పనులేమైనా ఉన్న ఎడల బాపుసాహెబ్ జోగుకు అప్పగించెను. బూటీ మహారాజ్కి అది నిర్మించేటప్పుడు ఒక ఆలోచన కలిగెను. చుట్టూ గదులుండి దాని మధ్య ఒక విశాలమైన హాలు నిర్మించి అందు కృష్ణుని విగ్రహము ప్రతిష్ఠింప చేయవలనని కోరిక కలిగెను. శ్యామ ద్వారా ఈ విషయమును బాబాతో అడిగించి నిర్ణయము తీసుకోమనెను. బూటీ మహారాజ్ శ్యామ ఒకనాడు బాబా అడుగగా బాబా అందులకు సమ్మతించి దేవాలయము పూర్తి కాగానే నేనే అచట నివసించేదనని తెలిపెను. కట్టడము పూర్తి అయిన వాడా వైపు బాబావారు చూసి ఈ వాడాలో మనమే ఉండేదము, దానిని మనమే ఉపయోగించుకుందామని తెలిపెను. ఆ కృష్ణ మందిరం నిర్మించుటకు ఒక శుభ సమయంన బాబానడిగి శ్యామ కొబ్బరికాయ కొట్టి పని మొదలుపెట్టెను. దేవాలయము సకాలములో తయారయ్యేను. కృష్ణుని విగ్రహము తయారు చేయుటకు అనుమతినిచ్చెను. ఆ విగ్రహము తయారయ్యేసరికి ఈ లోపల ఒక విచిత్రమైన సంఘటన జరిగినది. బాబావారికి మిక్కిలి జ్వరము వచ్చెను. వారు శరీరము చాలించుటకు సిద్ధముగా నుండిరి. బుట్టి చాలా నిరాశ చెంది విచారగ్రస్తుడయ్యేను. బాబా శరీరము చాలించిన గాని తను కట్టించిన వాడ బాబా పాదములచే పవిత్రము కాదనియో తాను ఖర్చు పెట్టిన 1,00,000 రూపాయలు వృధా అగుననియో లోలోన కృంగిపోవుచుండెను. కానీ సాయి పలుకులు ఈ విధముగా అందరికీ వినిపించి ఆశ్చర్యం కలిగించినవి. నన్ను రాతి మందిరములో ఉంచుడు అని బాబా పలికెను. వినిపించుట తడవుగా సాయి శరీరము చాలించగని ఆ మందిరములోనే సమాధి చేసిరి. ఇట్లు శ్రీకృష్ణుని కొరకు నిర్మించిన మందిరములో బాబానే సమాధి చేయుటచే బాబాయే శ్రీకృష్ణునిగా భావించెను. బుట్టి నిర్మించిన వాడాయే బుట్టి మందిరము, సమాధి మందిరము లేక కృష్ణ మందిరము అని 3 పేర్లు గలవు. బాబావారి జీవితంలోని పరమార్థము గ్రహింప ఎవరి శక్యం కాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్రమైన శరీరం సమాధి చేయుటచే బాపుసాహెబ్ బూటీ మహారాజ్ ధన్యుడు, అదృష్టశాలి. సాయి బీవీ దేవుకు కనువిప్పు చేయుట. దహను గ్రామంలో బీవీ దేవ్ అను మమల్తాదారు బాబా భక్తుడొకడు ఉండెను. అతని తల్లి 25 నోములు నోచి విద్యాపన చేయవలసి ఉండి 100 మంది 200 మంది బ్రాహ్మణులకు భోజనములు పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యమునకు మంచి ముహూర్తము కూడా
పెట్టెను. బాపు సాహెబ్ జోగుకు దేవ్ ఉత్తరము వ్రాసి ఈ కార్యక్రమమునకు సాయి కూడా తప్పక రావాలని తన మాటగా సాయికి తెలుపమనెను. జోగు ఆ ఉత్తరం చదివి బాబాగారికి వినిపించెను. అప్పుడు సాయి నన్ను గుర్తుంచుకునే వారిని నేను ఎప్పుడూ మరువను కనుక అలాగే వచ్చేదనని తెలిపి సాయితో పాటు జోగు ఇంకొకరు వస్తామని తెలియజేయమనెను. సాయి చెప్పిన విషయములు జోగుదేవికి వ్రాయగా సంతసించి ఏర్పాట్లు బ్రహ్మాండముగా చేసుకొనుచుండెను. కానీ సాయి రహతా రూయి నీమ్గావ్ దాటి ఎక్కడికి పోవుటకు వీరు అంత దూరము ఎలా పోయిదరు అని ఆశ్చర్యం కలిగెను. సాయి సర్వంతర్యామి అగుటచే ఏ రూపంలోనైనా వచ్చి తన వాగ్దానము చెల్లించుకునేదరని భావించెను. ఆ కార్యక్రమమునకు కొద్ది రోజులకు ముందు ఒక బెంగాలీ దుస్తులు ధరించిన ఒక సన్యాసి గో సంరక్షణ నిధికి చందాలు వసూలుకై దహను స్టేషన్ మాస్టర్ వద్దకు వచ్చెను. మమల్తాదార్ వద్దకు పోయి కలుసుకుని గ్రామములో చందాలు వసూలు చేయమని అతను సలహా ఇచ్చెను. ఇంతలో మమల్తాదారే అతడికి వచ్చెను. స్టేషన్ మాస్టారు సన్యాసిని దేవుగారికి పరిచయం చేశాను. ఇద్దరూ చాలాసేపు కూర్చుని మాట్లాడిరి. ఆఖరిగా దేవ్ అతనితో 2-3 మాసముల తరువాత రమ్మని తెలిపెను. ఎందుచేతనంటే ఆ సమయంలోనే ఇంకొకరికి చందాలు ఇప్పించుట మూలమున ఇద్దరికీ ఒకేసారి అనినా ఎవరూ ఇవ్వరని చెప్పెను. ఈ మాటలు విని ఆ సన్యాసి తన దారిన పోయెను. తరువాత 1 నెల గడిచిన పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో దేవుగారి ఇంటి ముందర ఆగెను. ఆ సన్యాసి చందాలు కోసం మరలా వచ్చుననుకొనెను. దేవ్ ఉద్యాపన పనులలో దేవుగారు ఉండుట వలన అతను గ్రహించి నేను చందాలకు రాలేదు, మీ ఇంటిలో భోజనమునకు వచ్చి తిని అని తెలిపెను. దేవ్ అందుకు చాలా సంతోషించి చాలా మంచిది, ఈ ఇల్లు మీదిగా భావింపుడనెను. అప్పుడు ఆ సన్యాసి నాతో పాటు 2 కుర్రవాళ్ళు కూడా ఉన్నారని చెప్పెను. అప్పుడు దేవ్ మంచిదే, మీతో పాటు వారిని కూడా తీసుకురండని చెప్పెను. సరిగ్గా 12 గంటలకు రమ్మని మమల్తాదారు సన్యాసికి చెప్పెను. 12 గంటలకు ముగ్గురు వచ్చి ఆ సంతర్పణలో భోజనం చేసి వెళ్ళిపోయిరి. ఉద్యాపన కార్యక్రమం పూర్తి కాగానే బాపూసాహెబ్ జోగ్కి సాయి వస్తానని మాట తప్పారని రాలేదని తెలియచేశాడు ఉత్తరం ద్వారా. ఆ ఉత్తరము సాయికి చూపెట్టక మునిపే ఆహా వాగ్దానం చేసి దగా చేసి తిననుచున్నాడు, ఇద్దరితో కూడా నేను సంతర్పణకు వెళ్ళి తిని కానీ దేవ్ నన్ను పోల్చుకోలేక పోయినాడని ఉత్తరం రాయమనెను. అట్టివాడు నన్ను పిలుచుట ఎందులకు, సన్యాసి కదా చందాలకు వచ్చిననుకొనెను. అతని సంశయమును తొలగించుటకే మరో 2 వెళ్ళి తిని మేము ముగ్గురం భోజనం వేళకు విందు ఆరగించలేదా, నా మాట నిలబెట్టుకున్నటకు ప్రాణములనైనా ఇచ్చేదనని సాయి జరిగినదంతా తెలియజేసిరి. సాయి చెప్పిన మాటలు జోగ్కు ఎంతో ఆనందము ఆశ్చర్యమును కలిగించినవి. సాయి చెప్పినదంతా దేవునకు ఉత్తరం ద్వారా తెలియజేసెను. దేవు ఆ ఉత్తరమును చదువుకొని సాయిని నిందించినందుకు చాలా విచారపడి సాయిని క్షమాపణ వేడుమని తెలియజేసెను. భక్తులు సంపూర్తిగా గురువులను శరణు కోరిన వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను శుభముగా నెరవేర్చుటకు సాయపడదరని ఈ కథ మూలముగా తెలియచున్నది. సద్గురుని పాదార విందములను జ్ఞప్తి అందించుకునినచో మన కష్టములు నశించును, మరణము దాని విలువ కోల్పోవును, ఐహిక దుఃఖములు పటాపంచలగును. ఎవరైతే వారి క్షేమములు కోరుకుందరో అట్టివారు ఈ సాయిలీలలు జాగ్రత్తగా పారాయణ చేయవలెను. పారాయణ చేసిన వారి నోటి వెంట దృష్టి నిలుపవలెను, అది వారి హృదయములను పావనము చేయును. సాయిబాబా మహా సమాధి చెందుట భక్తులు ఇంతవరకు సాయిలీలలు మహిమలు కథలు చదివి ఉన్నారు, వినియున్నారు. ఇప్పుడు విషాదకరమైన సంఘటన అనగా సాయి సమాధి చెందుట ఎలాగా పారాయణ చేయుదము. 1918 సంవత్సరము సెప్టెంబరు 28వ తారీఖున బాబాకు కొద్దిగా జ్వరము వచ్చినది. ఆ జ్వరము 2-3 దినములుండెను. కానీ సాయి ఆ జ్వరము తరువాత భోజనము తినుట మానివేసిరి. అందుచే బాబావారు చాలా నీరసముగా ఓపిక లేకయుండిరి. 1918 అక్టోబరు 15వ తారీఖు అప్పటికి జ్వరము వచ్చి 17 రోజులు అయ్యేను. ఆ దినము మంగళవారము 2:30 సాయి భౌతిక కాయమును చాలించెను. ఆ విషయము సాయి 2 సంవత్సరములకు పూర్వము తెలియజేసినారు. కానీ అది ఎవరికి కూడా అర్థం కాలేదు.
విజయదశమి దసరా గ్రామంలోని వారందరూ ఆ సాయం సమయమున సీమోల్లంఘనకెళ్ళి తిరిగి వచ్చిచుండగా సాయి హఠాత్తుగా కోపావేశములతో నుండిరి. సీమోల్లంఘన అనగా గ్రామము సరిహద్దులు దాటుట. సాయి దుస్తులను అనగా కఫిని, తలపై గుడ్డ, లంగోటీ తీసి బాగా చించివేసి తన ముందునున్న దునిలోనికి విసిరివేసెను. దీని మూలముగా దునిలోని మంట పెద్దదై ఎక్కువగా మండుచున్నది. ఆ మంట యొక్క కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించుచుండెను. అక్కడ సాయి దిగంబరుడై మండుచున్న ఎర్రటి కళ్ళతో బిగ్గరగా అరిచెను, ఇప్పుడు నన్ను సరిగా చూడుడు, నేను హిందువునో మహమ్మదీయుడనో చెప్పుము అని కేకలు వేసెను. అక్కడ ఉన్న వారంతా గజగజ వణికిపోసాగిరి. సాయి వద్దకు పోవుటకు ఎవరికి ధైర్యము చాలకుండెను. కొంతసేపటికి కుష్ఠరోగి భక్తుడు బాగోజీ షిండే ధైర్యముతో సాయి దగ్గరకు వచ్చి బాబాకు లంగోటి కట్టి ఇట్లనెను, సాయి, సీమోల్లంఘనము రోజున ఈ పని ఏమని ప్రశ్నించెను. అప్పుడు సాయి, ఈరోజు నా సీమోల్లంఘన అనుచు తన చిన్న కర్ర సటకాతో నేలపై కొట్టెను. ఆ రోజు సాయి రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రోజు చావడి ఉత్సవమో జరుగునో లేదో అని సంశయమున ఉండిరి. 1 గంట తరువాత సాయి శాంతించి మామూలు ధోరణిలో ఉండిరి. ఎప్పటి వలె బట్టలు వేసుకుని చావడి ఉత్సవము కొరకు తయారయ్యెను. ఈ విధముగా సాయి దసరా నాడు సమాధి చెందునని సూచించెను గాని అది ఎవరికీ అర్థమవలేదు. బాబా రామచంద్ర పాటీలు తాతయ్య కోతేల మరణము తప్పించుట. రామచంద్ర పాటీలు తీవ్రముగా సుస్థిపడెను. అతడు చాలా బాధపడుచు గడుపుచుండెను. ఎన్నో ఔషధములు వాడెను, కానీ గుణము కనిపించలేదు. అతనిలో సహనము పోయి చావుకు సిద్ధమయ్యనని తలచెను. ఒక అర్ధరాత్రి సమయమున సాయి అతని తలవైపు వచ్చి నిల్చుండెను. పాటీలు సాయి పాదములపై పడి దీనార్తి హృదయంతో, నేను నా జీవితంపై ఆశ వదులుకొన్నాను, నేనెప్పుడు మరణించెదనో తెలియచేయము అనెను. అప్పుడు దయామయుడైన సాయి, నీవు తొందరపడవలదు, నిన్ను చావు నుండి రక్షించి తిని తొందరలో రోగం నయమయ్యి తిరిగెదవు. కానీ తాత్యా కోతే పాటీలు గురించియే నా బాధ అనెను. తాత్యా కోతే పాటీలు 1918 విజయదశమి నాడు మరణించును. కానీ ఈ విషయం ఎవరికీ తెలియనీయకు, తాత్యాకు కూడా చెప్పవద్దు. చెప్పినచో అతడు మిక్కిలి భయపడును అని సాయి తెలిపిరి. రామచంద్ర పాటీలు జబ్బు నయమయ్యెను. కానీ అతడు తాత్యాను గూర్చి మిక్కిలి బాధపడుచుండెను. ఎట్లనగా బాబా పలికిన ప్రతి పలుకు పలికినట్లుగానే జరుగును కనుక తాత్య 2 సంవత్సరములలో మరణించును అని భావించెను. దీనిని ఎవరికీ చెప్పకయే రహస్యముగా నుంచెను. కానీ రామచంద్ర బాలాషింపికి మాత్రం చెప్పెను. వీరిద్దరూ మాత్రమే తాత్య గురించి బాధపడుచుండిరి. రామచంద్ర కొన్ని దినముల తరువాత లేచి నడవసాగెను. కాలము వేగముగా పరుగెడుచుండెను. 1918 సంవత్సరం భాద్రమాసము గడిచెను. ఆశ్వయుజ మాసము గడిచెను. సాయి చెప్పిన ప్రకారము రోజులు దగ్గర పడెను. బాబా మాట ప్రకారము తాత్య జబ్బుపడెను. అందుచే తాత్య బాబాను దర్శించుటకు రావటం లేదు. బాబా కూడా జ్వరముతో నుండెను. బాబా యందు తాత్యకు పూర్తి నమ్మకము ఉండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మియుండెను. దైవమే వారిరువురికి రక్షకుడు అని తలచెను. రాను రాను తాత్య రోగము అధికమయ్యెను. అతడు కదలలేకపోవచ్చున్నాడు. ఎప్పుడు బాబానే గుర్తు తెచ్చుకుంటున్నాడు. బాబా పరిస్థితి కూడా క్షీణదశకు వచ్చెను. విజయదశమి దగ్గర పడుచుండెను. రామచంద్ర పాటీలు బాలశింపియు తాత్య గురించి మిక్కిలి భయపడుచుండిరి. వారి శరీరము వణుకుచుండెను. బాబా చెప్పిన ప్రకారము తాత్యకు చావు దగ్గరకు వచ్చినదని భావించుచుండిరి. ఆందోళన పడుచుండిరి. ధైర్యమును కూడా కోల్పోయేను. విజయదశమి రానే వచ్చినది. తాత్య నాడి మెల్లగా కొట్టుకొనుచుండెను. కొద్దిసేపటిలో ప్రాణము విడిచినని అనుకునిరి. ఇంతలో అనుకోని విధముగా ఒక గొప్ప వింత జరిగినది. తాత్యకు మరణం తప్పి జబ్బు నయమగుచుండెను. అతనికి బదులుగా బాబాకు సంభవించెను. వారిద్దరిలో వారికి వారే ప్రాణములు మార్చుకున్నట్లు ఏను. బాబా తన ప్రాణము తాత్య కోసము అర్పించినట్లుగా అక్కడ ఉన్నవారు అందరూ అనుకొనిచుండిరి. బాబా పనులు అగోచరము. ఆయన ఎందుకిట్లు చేసెనో ఎవరికీ తెలియదు. ఈ విధముగా బాబా తన సమాధిని సూచించెను. తన పేరుకు బదులుగా తాత్య పేరు తెలిపెను. ఆ మరుసటి దినము రోజు ఉదయము అక్టోబర్ 16వ తేదీన పండరీపురంలో భక్తదాసగణకు బాబావారు కలలో కనపడి ఇట్లనిరి, మసీదు కూలిపోయినది, వ్యాపారస్తులు నన్ను చాలా బాధపెట్టిరి
కనుక ఆ స్థలమును విడిచిపెట్టుచున్నాను. ఈ విషయము నీకు చెప్పుటకై నీ దగ్గరికి వచ్చి ఉన్నాను తెలిపాను. మరలా బాబా వెంటనే అక్కడికి పొమ్ము, నన్ను దొరికినన్ని పుష్పములతో కప్పుము అని. షిరిడీ నుండి వచ్చిన ఆ ఉత్తరము వలన కూడా ఈ విషయము దాసగనుకు తెలిసాను. అతడు వెంటనే షిరిడీకి చేరాను. భజన కీర్తన ప్రారంభించాను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామస్మరణ చేశాను. ఒక చక్కని పూలమాలను తయారు చేసి స్వయముగా బాబా సమాధిపై వేశాను. బాబా పేరుతో అన్న సంతర్పణ చేశాను. దసరా విజయదశమి హిందువులకు గొప్ప పండుగ దినము. ఆ దినమున బాబా సమాధి చెందుట వారికందరికీ సంతాప దినముగా ఉండెను. వారు కొన్ని రోజుల నుండి వ్యాధితో బాధపడినట్లు భక్తులకు కనపడినా కానీ వారు లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా ఉండేను. చివరి క్షణాలలో ఎవరి సహాయం లేకుండా ఒకసారి పైకి లేచి మంచి స్థితిలో కనబడిరి. బాబాకు తొందరలో తను సమాధి చెందునని తెలియను. అందుచేతనే లక్ష్మీబాయి షిండేకు కొంత ద్రవ్యమును దానము నిశ్చయించుకునేను. సాయి సర్వజీవులలో ఉన్నారు. లక్ష్మీబాయి షిండే గుణవంతురాలు, ధనవంతురాలు, భక్తురాలు. రాత్రి పగలు బాబా సేవయే చేయుచు ఆమె గడుపుచుండెను. మసీదులో రాత్రుళ్ళు మహాల్సాపతి తాత్య లక్ష్మీబాయి షిండే తప్ప ఇంకెవ్వరూ ఉండుటకు బాబా ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యాతో కూర్చుని ఉండగా లక్ష్మీబాయి వచ్చి బాబాకు నమస్కరించినది. ఆమెతో బాబా, ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలిగా ఉన్నది అనెను. వెంటనే ఆమె లేచి కొంచెం సేపు ఉండుము అని కొద్దిసేపటిలో రొట్టి కూర తయారు చేసి బాబా ముందు పెట్టెను. బాబా దానిని తీసుకుని కొంచెం ముక్క కుక్కకు వేసెను. లక్ష్మీబాయి, ఇదేమి బాబా, నేను నీకోసము ఆతురతతో తెచ్చిన రొట్టెకు కుక్కకు వేయుచున్నావు అనెను. మరలా నాకు అనవసరముగా శ్రమ కలిగించితివి అనెను. అందుకు బాబా, తొందరపడి విచారించవద్దు. కుక్క ఆకలిని తీర్చుడే నా ఆకలి తీర్చుట. కుక్కకు ఆత్మ కలదు. ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరి ఆకలి ఒకటే. కొందరు మాట్లాడగలరు, కొందరు మొగవలే మాట్లాడలేరు. ఎవరైతే ఆకలిగా ఉన్నవారికి భోజనము పెట్టేదరో వారు నాకు అన్నము పెట్టినట్లే. దీనిని గొప్ప నీతిగా తలంచుము. బాబా దీనివల్ల గొప్ప ఆధ్యాత్మికతను, సత్యము బోధించిరి. లక్ష్మీబాయి తెచ్చిన రొట్టె పాలు బాబా తినగా మిగిలిన శేషము రాధాకృష్ణమాయికి ఇచ్చేటివారు. ఆమె బాబావారు మిగిల్చినదే తినేది. దీన్ని బట్టి బాబా సర్వజీవరాశులలో ఉన్నారని తెలుసుకొనగలము. బాబా చావు పుట్టుకలు లేనివారు, సర్వవ్యాపి, అమరులు. అట్టి సాయినాథుని అహర్నిశము కొలుచుట మన పూర్వజన్మ సుకృతము. 9 నాణెములు, 9 ధర్మములు. బాబా లక్ష్మీబాయి షిండే చేసిన సేవలను మనసు ఎందుంచుకొనెను. బాబా తమ భౌతిక శరీరమును చాలించు సమయమున తన జేబులో చేయి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తం 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చెను. లక్ష్మీబాయి షిండే ధనవంతురాలు కనుక ఆ ధనము నాకు వద్దనెను. అప్పుడు, ఈ ధనము నీకు పేదరాలివని నీకు ఇవ్వటం లేదు. ఈ 9 రూపాయలు 9 ధర్మములు. ఇవి నీ పూజా మందిరములో పెట్టి పూజించుకొనిన నన్ను జ్ఞప్తి ఎందించుకొని నీ జన్మకు ఒక పరమార్థం సాధించగలవని ఆమెకు బాబా తెలియచేసెను. నవవిధ భక్తిని ఈ 9 నాణెములు సూచించిన. అవి ఏమనగా శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, నమస్కారము, దాస్యము, సఖ్యత్వము, ఆత్మనివేదనము. భాగవతము ఏకాదశ స్కందమందు 10వ అధ్యాయంలో 6వ శ్లోకమున పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 ఆ భక్తి చెప్పబడి ఉండెను. బాబా అవసాన కాలమందు వీరందరినీ అనగా కాకా సాహిబ్ దీక్షిత్, బూటీ మహారాజ్ ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉండగా బాబా వారి వాడలకు వెళ్ళి పొండని చెప్పిరి. వారు బాబాను విడువకయుండిరి. బాబా మాట జవదాటక ఇష్టం లేనప్పటికీ పోలేక మసీదును విడిచి వెళ్ళిరి. వారు భోజనము చేయుటకు మనసు అంగీకరించకపోయినను బాబా ఆజ్ఞ కదా, ఒక భోజనం చేయుటకు కూర్చుని ఉండగా బాబా శరీరమును చాలించినని వార్త విని పరుగున భోజనమును విడిచి పరిగెత్తిరి. బాయాజితుడిపై బాబా తలవ్రాలి ఉండెను. వారు నేలపై గాని గద్దెపై గాని పడలేదు. తమ స్థలములలో ప్రశాంతముగా కూర్చుండి దానము చేయుచు శరీరమును విడిచిరి. ఓం శ్రీ సాయినాథాయ నమః.